యావానర్థబుదపాని సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. తాత్పర్యం చూద్దాం రండి. యావాన్ ఎంత ప్రయోజనం ఉన్నదో, అర్థః అవసరం, ఉదపాని బావిలో చిన్న నీటి మూలం, సర్వతః సంప్లుతోదకే అన్ని వైపులా నీటితో నిండిన పెద్ద జలాశయంలో, తావాన్ అంత మాత్రమైన, సర్వేషు వేదేషు అన్ని వేదాలలో కూడా, బ్రాహ్మణస్య విజానతః తత్వజ్ఞానము గల బ్రాహ్మణుడికి జ్ఞానికి. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఎలా అంటే, ఎండాకాలంలో నీరు దొరకకపోతే ఒక చిన్న బావి చాలా అవసరం అవుతుందో, కానీ చుట్టూ ఎక్కడ చూసినా పెద్ద నది, సరస్సు లేదా సముద్రం వంటి వాటితో నీటితో నిండిపోయి ఉంటే ఆ చిన్న బావి ఉపయోగం ఉండదు. అదే విధంగా ఆ ఒక జ్ఞాని అంటే ఆత్మతత్వాన్ని తెలిసినవాడు వేదాలు చెప్పే కర్మకాండలు, యజ్ఞాలు, హోమాలు వంటివి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు వేదాల చివరి లక్ష్యం బ్రహ్మజ్ఞానంను పొందుతాడు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకంలో కర్మయోగం మరియు జ్ఞానయోగం మధ్య తేడాను వివరించే భాగంలో వస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, వేదాలు మనుషులను వివిధ స్థాయిలో ఉన్న అవసరాలకు తగిన మార్గాలు చూపుతాయి. కానీ ఆత్మతత్వాన్ని తెలిసిన వాడు ఆ కృతువులు లేదా కర్మలు అవసరం లేకుండా జీవిస్తాడు. ఎందుకంటే అతడు జ్ఞాన మార్గంలో పరమార్థం పొందుతాడు కాబట్టి అని వివరిస్తాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.